విశ్వాస జీవితంలో ఆయన రూపంలోనికి మనం మారటానికి కొన్ని మెట్లు ఉన్నాయి. అందులో ఈరోజు సమయాన్ని బట్టి ఒక 3 నుండి మన ఆధ్యాత్మిక ప్రయాణములో ఒక 5 మెట్లు వరకు ఈరోజు మనం ధ్యానం చేసుకుని ఆ తదుపరి మనం ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో 5 మెట్లు ఏంటో ఒక్కొక్కటిగా ఈరోజు మనం సమయాన్ని బట్టి ధ్యానం చేసుకుందాం. మీరు జాగ్రత్తగా వినండి. మత్తయి శుభవార్త మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం 11వ అధ్యాయం. ఇది మన కంఠస్థం వచ్చిన వాక్య భాగమే. 28, 29 మనం చదువుకుందాం. మత్తయి 11, 28, 29 వచనాలు. కొత్త నిబంధనలో కొత్తగా ఎవరైనా బైబిల్ తెరిచిన వాళ్ళు 12వ పేజీ. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. క్రైస్తవ జీవితం ఎటువంటిది అంటే ఇది ఒక నిరంతర అభ్యాసం. నిరంతర అభ్యాసం అంటే కొంతమంది అంటుంటారు, ఈ సబ్జెక్ట్ ఒక మహాసముద్రమేండి అంటుంటారు. అంటే కొంతమంది ఆ మాటల్లో ఈ సబ్జెక్ట్ ఒక మహాసముద్రమని, ఎప్పుడూ కూడా నిరంతర విద్యార్థిగానే మనం ఉండాలని ఇలాంటి మాటలు వింటుంటాం. క్రైస్తవ జీవితంలో కూడా మనము చనిపోయినంత వరకు నిరంతరము కూడా అభ్యాసము చేస్తూనే ఉండాలి. ఏం చేస్తూనే ఉండాలి? నాకు తెలిసిపోయింది, నాకు వచ్చు, నాకు తెలుసు, ఆదివారం ఇలా చేస్తారు, సంఘ ప్రార్థనలో అలా చేస్తారు, ఎవరైనా చనిపోతే భూస్థాపన కార్యక్రమం ఇలా చేస్తారు, ఇంతే కదా అని అనుకుంటే నీ అంత మూర్ఖుడు ప్రపంచంలో ఇంకొకడు లేడు అని అర్థం. చనిపోయినంత వరకు అభ్యసిస్తూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే చనిపోయినంత వరకు అభ్యాసము చేస్తూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. అందుకే యేసు ప్రభువారు ఏమని చెప్పాడు? నా యొద్ద నేర్చుకొనుడి. ఏమని చెప్పాడు? నా యొద్ద నేర్చుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి. యేసు ప్రభువారు ఎందుకు అలా చెప్పాడు? శాంతి అనేది బయట పరిస్థితుల్లో లేదు. క్రీస్తు అనే కాడి కిందకి ఎవరైతే వస్తారో వారు శాంతితో ఉంటారు. లోకములో శాంతి లేదు, లోకములో ఉన్నదంతా అశాంతి. ఒక వ్యక్తి యేసు ప్రభు వారి యొక్క కాడి దగ్గరికి ఎప్పుడు వస్తాడో, అంటే యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వస్తాడో ఆ వ్యక్తి శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మదితో ఉంటాడు. అందుకే ప్రభు ఏం చెప్పాడు అంటే నా యొద్ద నేర్చుకొనుడి. ఏమని చెప్పాడు? మరి ఏమి నేర్చుకోవాలి? ఏమి నేర్చుకోవాలంటే అంటే మనిషిలో 2 కోణాలు మనం చూడవచ్చు. ఒకటి బయటికి కనిపించే కోణం. అంటే కొంతమంది మౌనంగా ఉంటారు, అసలు వారి నోటులో అరటి పండు పెట్టినా కూడా వీళ్ళు కొరకలేరేమో, తినలేరేమో అన్నట్టుగా ఉంటారు. చాలా అమాయకులుగా కనబడతారు, బయటికి చాలా నీట్గా కనబడతారు. కానీ ఉదాహరణకి అబ్షలోం, వాడు చాలా అందమైన వాడు, కానీ వాడి హృదయం అంతా కూడా మురికితో ఉంది. సొంత తండ్రి మీదే తిరుగుబాటు చేశాడు. అంటే మనుష్యులు ఈ యొక్క బాహ్య రూపాన్ని చూస్తారు. ఏ రూపాన్ని? దేవుడు ఏం చేస్తాడు అంటే
మన యొక్క అంతర్యాన్ని చూస్తాడు. నీ హృదయం ఎలా ఉంది అనేది దేవుడు చూస్తాడు. చెప్పండి, దేవుడు దేన్ని చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. లోకమేమో మన ప్రవర్తనను చూస్తుంది, దేవుడేమో మన ఉద్దేశాల్ని చూస్తాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకే యేసు ప్రభువు వారు అన్నాడు, నా యొద్ద నేర్చుకోండి, నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడను గనుక నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడు. ఒక నది ఉందనుకోండి, అది బయటికి కొంచెం అల్లకొల్లాలంగా కనబడచ్చు కొన్ని సమయాల్లో, కానీ నది లోపలికి వెళ్తే అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే క్రైస్తవుల యొక్క జీవితాలు కూడా కొన్నిసార్లు ఈ లోకం యొక్క పరిస్థితుల వల్ల అల్లకొల్లోలంగా కనబడవచ్చు. కానీ క్రీస్తు ప్రభు మన దగ్గర ఉంటే, ఆయన కాడి కింద ఉంటే మన హృదయంలో ప్రశాంతంగా ఉంటుంది. బయటికి అల్లకొల్లోలంగా ఉన్న హృదయంలో ఎలా ఉంటుంది చెప్పండి? చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే పైకి కనిపించే బత్తి కంటే అంతరంగములో ఉన్నటువంటి బత్తి, అంటే దేవునితో ఒక వ్యక్తికి ఎలాంటి సంబంధం ఉంది, దేవునితో నీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈరోజు తెల్లవారి నువ్వు దేవునితో మాట్లాడావా? ప్రార్థన చేయకపోతే ఆ రోజు ఏదైనా పెద్ద తప్పు చేసినట్టు నీకు అనిపిస్తుందా? ఆరాధన చేయకపోతే ఆ రోజు ఏదైనా తప్పు చేసినట్టుగా అనిపిస్తుందా? ఒక్క ఆదివారముగా నువ్వు మానేస్తే నీ హృదయం అంతా పీకేసినట్టుగా, పిండేసినట్టుగా ఉందా? దేవునితో నీకు సరైన సంబంధం ఉంటే ఈ విషయాలన్నీ కలుగుతాయి. ప్రార్థన చేయకపోయినా, ఆరాధన చేయకపోయినా, పాట పాడకపోయినా, మందిరానికి రాకపోయినా నీకేమీ అనిపించట్లేదంటే దేవునికి నీకున్న సంబంధం తెగిపోయింది అని అర్థం. కాబట్టి దేవుడు మనము ఆయనతో ఎటువంటి సంబంధము కలిగి ఉన్నాము అనేది చూస్తాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ మాట చదువుదాం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హృదయమే ఆత్మీయ జీవితానికి మూలము. గుర్తుపెట్టుకోండి, హృదయమే ఆత్మీయ జీవితానికి మూలం. కాబట్టి ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు ఒక పత్రిక రాస్తూ ఇలా అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ మాట, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. పౌలు గారు అంటున్నారు, మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు అంటే సరిగ్గా నిద్రలేక ఎన్ని బాధలు వచ్చాయంటే పౌలు గారికి ఆయన చెబుతుంటాడు, స్వజనుల వలన ఆపద, నా వాళ్ళు అనుకున్న వారి వలన ఆపద వచ్చింది. పట్టణంలోకి వెళ్తే ఆపద వచ్చింది, నదుల్లోకి వెళ్తే అక్కడ ఆపద వచ్చింది, దొంగల వలన ఆపద, అరణ్యములో ఆపద, అన్యజనుల వలన ఆపద, తర్వాత ఏమో సముద్రములో ఆపద. ఎంత బాధ అంటే దిగంబరత్వంతో, అంటే మనం ఆకలితో ఉంటామేమో కానీ దిగంబరులుగా ఉండడం ఎంత కష్టం. పౌలు గారు దిగంబరగా ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. ఇవన్నీ అంటే టైంకి ఆహారం లేకపోవడం, కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన, రాళ్ళతో కొట్టి. ఆయన ఏమంటున్నాడంటే మా బాహ్య పురుషుడు అంటే ఈ యొక్క శరీరం కృషించిపోతున్న అంతరంగ పురుషుడు, మా హృదయం అనేది దినదినము ఏం చేయబడుతుంది? నూతన పరచబడుతుంది అన్నాడు. అంటే మీరు వయస్సు పెద్దవాళ్ళు అవుతుంటారు, శరీరానికి ముడతలు వస్తూ ఉంటాయి, ముందున్నటువంటి బలం తగ్గిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈజీగా మీరు 2-3 కిలోమీటర్లు నడిచిన మీరు కొన్ని మీటర్లు కూడా నడవలేని పరిస్థితికి రావచ్చు. బలం అనేది, శక్తి అనేది తగ్గిపోతూ ఉండొచ్చు. కానీ అంతర్య పురుషుడు నూతన పరచబడుతున్నాడా?
అంతర్య పురుషుడు. మీ హృదయం అనేది నూతన పరచబడుతుందా? హృదయం అనేది ఉరకలు వేసే ఉత్సాహముతో ఉందా? ఒకసారి ఆలోచన చేసుకోండి. అంటే మన హృదయము ఆత్మీయ జీవితానికి మూలం. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని ఏం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లు చూడండి, ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లు అని ఉంది. అంటే అంతరంగ జీవితం బాగుంటేనే బాహ్య జీవితం బలపడుతుంది. అంతరంగ జీవితం బాగుంటేనే బాహ్య జీవితం. అంతరంగం అంటే ఏంటి? లోపల జీవితం. లోపల జీవితం బాగుంటేనే బయట జీవితం బాగుంటుంది. లోపల జీవితం బాగోకపోతే బయట జీవితం బాగోదు. నీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. ఇంకా మీకు అర్థం కావాలంటే వేరు ఉంటుంది చూసారా? చెట్టు వేరు, రూట్ అంటాం మనం. ఆ వేరు బలముగా ఉంటే, లోతుగా ఉంటే ఆ చెట్టు అంత గట్టిగా ఉంటుంది. బయటికి వేరు కానీ లోతుకి వెళ్ళకపోతే గాలి వస్తే చెట్టు ఏమైపోతుంది? పడిపోతుంది. అంటే మన వేరు బలముగా ఉంటే చెట్టు కూడా బయట ఎలా ఉంటుంది? బలముగా ఉంటుంది. అదే వేరు బలహీనంగా ఉందనుకోండి, బయట కనిపించే చెట్టు కూడా ఎలా ఉంటుంది? కాబట్టి నువ్వు ఈరోజు నీ హృదయం అనేది బాగుంటే, నీ హృదయంలో ఈరోజు నువ్వు ఏం చేయాలి అంటే భద్రముగా కాపాడుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. అందుకే ఇలా ఉంది బైబిల్లో. గలతీ 2:20 చదవండి. గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. పౌలు గారు ఏమంటున్నారు? ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే మన అంతరంగ జీవితం ఈరోజు మొదట ప్రాధాన్యత మన అంతరంగ జీవితానికి ఇవ్వాలి. ఏ జీవితానికి? అంతరంగం. ఇక రెండవ మెట్టు ఏంటంటే సాంఘిక జీవితం. చెప్పండి, రెండవ మెట్టు ఏంటి? సాంఘిక జీవితం. ఈ సాంఘిక జీవితంకి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆయన కట్టడలు నేర్చుకోవాలి. దేవుని కట్టడలు ఏం చేయాలి? నేర్చుకోవాలి. 119వ కీర్తన 71వ మాట. నేను నీ కట్టడలను నేర్చుకొనుటకు శ్రమయుండుట నాకు మేలాయను. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందియుండుట నాకు. అంటే శ్రమ మనలను శిక్షించడానికి కాదు, దేవుని వాక్యాన్ని నేర్పించడానికి. గుర్తుపెట్టుకోండి, శ్రమ, నోరు విప్పి చెప్పండి, శ్రమ మనల్ని శిక్షించడానికి కాదు. ఎందుకు వస్తుంది? దేవుని వాక్యాన్ని మనకి నేర్పించడానికే మనకి శ్రమలు వస్తుంటాయి. అందుకే నేను నీ కట్టడలను నేర్చుకొనినట్లు శ్రమ నొందియుండుట నాకు మేలాయను. అంటే సమాజంలో మనం ఎలా ఉండాలో దేవుని కట్టడలు నిర్దేశిస్తాయి. లోకం ఏమని చెప్తుందో తెలుసా? కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్తుంది. లోకం ఏమని చెప్తుంది అంటే నిన్ను కొట్టేవారికి కొట్టు, నిన్ను ఒక మాట అంటే నువ్వు 2 మాటలను, వారు నిన్ను తంతే నువ్వు కూడా తన్ను, లేకపోతే చేత కాని వాడు అనుకుంటుంది లోకం. నీకేమీ వెనక్కి బ్యాక్గ్రౌండ్ లేదనుకుంటుంది లోకం, నీకు సత్తా లేదనుకుంటుంది లోకం, నువ్వు చేత కాని వాడు అనుకుంటుంది లోకం. కొట్టేవాడికి కొట్టు, తిట్టేవాడికి తిట్టు, ఒక మాట అంటే నువ్వు ఒక మాటను, వాళ్ళు చెయ్యెత్తితే నువ్వు కాళ్ళెత్తు అని చెబుతుంది లోకం. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ప్రేమించడం నేర్చుకో,
ప్రేమించడం నేర్చుకో, ప్రేమించడం నేర్చుకో అని చెప్తుంటే వాక్యం. చూసారా, లోకానికి వాక్యానికి తేడా ఉంది. లోకం ఏమి నేర్పుతుంది మనకి? చెప్పండి. ఇప్పుడు ఏమి లేదు, మీ బాబు ఉన్నాడు, వాడు వెళ్తూ వెళ్తూ ఆ డోర్ని తన్ని పడిపోయాడు. 3 సంవత్సరాల బాబు ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే ఆ బాబు నీకు పాలు ఇస్తానంటే ఇంకా ఏడుస్తాడు. జో జో అని అలా కొడుతున్నా ఇంకా ఏడుస్తాడు. మీరు వెళ్ళి మా బాబుకి పడిపోవడానికి నువ్వు అడ్డుకుంటావా అని ఆ తలుపుకి ఒక్క తన్ను తంతే ఆడు కామ్ అయిపోతాడు. అంటే ఇప్పుడు ఆ డోర్కి ఏం చేయాలి? తన్నాలి. అన్నా అని తంతుంటారు కదా, అలా తన్నాలి. అంటే చిన్నప్పటి నుంచి మనకేం అలవాటు అయిపోయింది? దెబ్బకి దెబ్బ, మాటకి మాట. ఇది లోకం నేర్పిస్తుంటుంది మనకి. దేవుడు ఏం నేర్పిస్తాడు మనకి? ప్రేమించడం నేర్చుకోమంటున్నాడు. ఆ ప్రేమించడమే మనకు రావట్లేదు. లేకపోతే గ్రూపులు ఎందుకు ఉంటాయి చర్చెస్లో? ఈ లోకంలో అందరి కోసం నేను చెప్తున్నాను. గ్రూపులు ఎందుకు ఉంటాయి, లేకపోతే గుంపులు ఎందుకు ఉంటాయి, వర్గాలు ఎందుకు ఉంటాయి? కారణం ఏంటంటే ప్రేమించడం మనకు రావటం లేదు. కానీ దేవుడు మనకి ప్రేమించడం నేర్చుకోమంటున్నాడు. ఏమి నేర్చుకోమంటున్నాడు? ప్రేమించడం నేర్చుకోమంటున్నాడు. ఎప్పుడైతే మనం ప్రేమించడం నేర్చుకుంటామో ఆ దేవుని వాక్యానికి మనం లోబడతాం. యథార్థమైన సంఘటన మనం చూస్తే యోసేపు ఐగుప్తులో బానిసగా ఉన్నాడు. ఒక విధంగా బానిస బ్రతుకు అంటే చాలా నీచమైనటువంటి బతుకు. ఆయన కట్ట అంటే ఖైదీగా ఉన్నాడు. ఆయన మీదకి నిందొచ్చింది. ఆ తర్వాత నిందలు వచ్చినా కూడా దేవుని కట్టడలు ఆయన జవదాటలేదు. దేవుని కట్టడ ఏం చేయలేదు ఆయన. ఆ యొక్క క్రమశిక్షణ ఆయన్ని ప్రధానమంత్రిగా చేసింది. క్రమశిక్షణ ఎలా చేసింది ఆయన్ని? ఒకవేళ యోసేపే కానీ ఆ యొక్క పొతీఫర్ భార్యతో ఆమె పాపం చేయడానికి ప్రేరేపించింది గనుక, రమ్మంది చెప్పింది గనుక, అవకాశం ఇచ్చింది గనుక, ఒకవేళ యోసేపు కానీ పాపం చేస్తే ఏదో ఒకరోజు దొరికిపోయి ఉండేవాడు. దొరికిపోతే పొతీఫర్ ముక్కలు చేసి ఉండేవాడు. పాపం చేయకుండా పారిపోయాడు, అయినా జైల్లో ఉన్నాడు, అయినా తన యొక్క కట్టడలు ఆయన మర్చిపోలేదు. ఆ సాంఘిక క్రమశిక్షణ అతన్ని ప్రధానమంత్రిగా చేసింది. ఏం చేసింది? కాబట్టి ఈరోజు సాంఘిక పరమైనటువంటి కట్టుబాట్లు మనం కట్టి, అంటే ఆ క్రమశిక్షణతో ఉంటే, సాంఘిక క్రమశిక్షణతో ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ మాట, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతోనూ సమాధానముగా ఉండుడి. సఖ్యమైతే, బల తీసుకుంటున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సఖ్యమైతే కూర్చోవాలి, కూర్చో అక్కడ. సఖ్యమైతే మనుష్యులందరితో సమాధానముగా ఉండుడి అని ఉంది. ఎలా ఉండమని? అందులో ఎవరున్నారు? మీ అమ్మ ఉంది, నువ్వున్నావు, మీ తమ్ముడు ఉన్నాడు, మీ అన్నయ్య ఉన్నాడు, తర్వాత మీ అత్త ఉంది, మీ కోడలు ఉంది, మీ పిన్ను ఉంది, అందరూ ఉన్నారు. అందరితో ఎలా ఉండాలి? సమాధానముతో ఉండాలి. చెప్పండి, అందరితో ఎలా ఉండాలి? ఇది 2వ మెట్లో ఉన్నటువంటి సాంఘిక పరమైనటువంటి కట్టుదల. ఇంకా బైబిల్ ఏమని చెప్తుందంటే, పేతురు పత్రిక 2వ అధ్యాయం 17వ మాట, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. అందరినీ సన్మానించండి. అందరిని ఏం చేయమంటున్నాడు? సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండండి, దేవునికి భయపడండి, రాజును సన్మానించండి. అందరినీ సన్మానించండి. ఎందుకు నీచంగా చూస్తారు కొంతమందిని? ఎందుకు నీచంగా చూస్తారు? వాళ్ళు పేదవాళ్ళు అయితే మీరు నీచంగా చూడాలా? మీకు ఉద్యోగం ఉందని వారికి ఉద్యోగం లేదని నీచంగా చూడాలా? మీకు డబ్బు ఉందని వారికి డబ్బు లేదని నీచంగా చూడాలా? మీకు ఇల్లు ఉందని వారికి ఇల్లు లేదని నీచంగా చూడాలా? అలా చేయకూడదు. దేవుని బిడ్డలం అందరం
సన్మానించాలి. ఏం చేయాలి మనం? కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5, 6. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి అని ఉంది. సంఘానికి బయట కొంతమంది ఉన్నారు కదా, మనం వారిని అన్యులు అంటాం. ఏమంటాం? వాళ్ళ దగ్గర మనకి జ్ఞానం ఉండాలి. చెప్పండి, ఏముండాలి? జ్ఞానం కలిగి నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవడో ముష్టోడు వచ్చాడు, ఏదో వాడు భాషలో అడిగాడు, మీకు ఇవ్వడం ఇష్టం లేదు, బాబు నేను ఇవ్వను, లేకపోతే వెళ్ళిపో, లేకపోతే చెయ్యి ఖాళీ లేదు, ఇలాంటి మాటలు చెప్తే పర్వాలేదు. కానీ కొంతమంది ఇలా చెప్పకుండా, మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఇవ్వకూడదు, వెళ్ళిపో అంటే ఆ ముష్టోడికి సిగ్గా లజ్జ ఏముండదు. ఆ అమ్మ యేసు ప్రభుని నమ్మిందట, భిక్షం ఎత్తకూడదని చెప్పాడట యేసు ప్రభు అని ఆడు తిట్టుకొని వెళ్తాడు. విన్న వాళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే, యేసు ప్రభు నమ్ముకుంటే భిక్షం కూడా బెటర్ అనుకుంటారు. నువ్వు పిసనారి దానివు, ఇవ్వడం నీకు ఇష్టం లేకపోతే నేను ఇవ్వనని చెప్పు, మధ్యలో ఎందుకు దేవుణ్ణి తీసుకొస్తావు అంటే, ఏదైనా కొన్ని పనులు చేసినప్పుడు సంగమునకు వెలుపటి వారి ఎడల ఏం చేయాలి? జ్ఞానం కలిగి నడుచుకొనుడి అని ఉంది. ఏం కలిగి? కాబట్టి సాంఘిక పరముగా జాగ్రత్తగా ఉండాలి. సాంఘిక విషయాల్లో మనం ఎలా ఉండాలి అంటే, సాంఘిక జీవితం అంటే ఆయన కట్టడలను మనము నేర్చుకోవాలి. ఇక 3వది క్లుప్తంగా కుటుంబ జీవితం. ఏ జీవితం? ఇవన్నీ ఎప్పుడూ కూడా అభ్యాసం చేయాలి. అంటే దైవభక్తి చూపించాలి. కుటుంబ జీవితంలో ఏం చూపించాలి? తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ మాట. అయితే ఏ విధవరాలకైనను పిల్లలు గాని మనువులు గాని ఉండిన ఎడల మీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు. భక్తి మందిరములో కాదు ప్రారంభం అవ్వాల్సింది, ఇంటిలోనే ప్రారంభం అవ్వాలి. చెప్పండి, భక్తి మందిరములో కాదు ప్రారంభం. ఎక్కడ ప్రారంభం అవ్వాలి? మొదట తమ ఇంటిలో అని ఉంది. భక్తి ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? మరి భక్తిగా ఉన్నారా ఇంట్లో? భక్తిగానే ఉన్నారా ఇంట్లో? ఉదయం లేచి పాటలు వినబడుతున్నాయా మీ ఇంట్లో? వంట చేస్తూ పాటలు పాడుతున్నారా? మీ ప్రార్థన మీ పిల్లలు వింటున్నారా? తెల్లవారు లేచి మా అమ్మ ప్రార్థన చేసేదండి అని ఎప్పుడైనా సాక్ష్యం చెప్పవలసి వస్తే మీ పిల్లలు చెప్పగలరా? మా నాన్న బైబిల్ ఎక్కువ చదివేవారండి అని ఎప్పుడైనా మీ పిల్లలు చెప్పగలరా? అంటే భక్తి అనేది ఇంట్లో ముందు ప్రారంభం అవ్వాలి. కానీ చాలామంది భక్తి మందిరంలో భక్తి ఉంటుంది. ఎక్కడ? మందిరంలో భక్తి. ఇది ఏ భక్తి? దొంగ భక్తి. అంటే ఇంటి దగ్గర లేకుండా ఇక్కడ భక్తిగా ఉంటే ఇది దొంగ భక్తి. ఇది ఇంటి దగ్గర ముందు భక్తి స్టార్ట్ అవ్వాలి. ఇంటి దగ్గర భక్తిగా ఉన్న నీవు మందిరంలో కూడా ఎలా ఉండాలి? భక్తి ఉండాలి. చాలామంది బయట పరిశుద్ధులుగా కనబడతారు. బయట ఎలా కనబడతారు? ఇంట్లో చాలా కఠినముగా ఉంటారు. ఇంట్లో అంటే తన ఇంటి వారిని సరిగ్గా భక్తిలో నడిపించకపోతే బైబిల్ ఏం చెప్తుందంటే, అవిశ్వాసి కంటే అతడు చెడ్డవాడగును అని ఉంది బైబిల్లో. అంటే కుటుంబము అనేది దేవుడు ఏర్పాటు చేసిన మొదటి వ్యవస్థ. సంఘాన్ని దేవుడు ముందు ఏర్పాటు చేయలేదు, ప్రభుత్వాన్ని దేవుడు ఏర్పాటు చేయలేదు. ముందు కుటుంబ వ్యవస్థ, తర్వాత ప్రభుత్వ వ్యవస్థ, తర్వాత సంఘ వ్యవస్థ. ఏ వ్యవస్థ? ఫస్ట్ దేవుడు ఏ వ్యవస్థను ఏర్పాటు చేశాడు? కుటుంబ వ్యవస్థ, తర్వాత ప్రభుత్వ వ్యవస్థ, తర్వాత సంఘ వ్యవస్థ వచ్చింది. కాబట్టి ముందు నీ కుటుంబములోనే చక్కని ఆత్మీయ నాయకత్వం ఉండాలి. మరి కుటుంబములో
నువ్వు భక్తి కానీ లేకపోతే, నీ కుటుంబ సభ్యులు భక్తిగా లేకపోతే అది నీ యొక్క ఆత్మీయ వైఫల్యమే అని గుర్తుపెట్టుకోవాలి. ఎఫెసీ 5:22 ఒకరు చదవండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యుండులాగున పురుషులు భార్యకు శిరస్సై ఉన్నారు. అంటే భార్య భర్తల మధ్య ఇక్కడ రెండు పోలికలు దేవుడు చెప్పాడు. భార్యలు లోబడాలి, భర్తలు ప్రేమించాలి. ఏమని చెప్పాడు? కుటుంబంలో భార్య భర్తకేం చేయాలి? లోబడాలి. వెళ్ళొద్దు అంటే వెళ్ళకూడదు, అంతే, మానేయడమే. భార్యను భర్త ఏం చేయాలి? అన్నీ వదిలేసి నీ దగ్గరకు వచ్చింది గనుక, నువ్వే సర్వస్వము అనుకొని వచ్చింది గనుక, నీతోనే జీవితాన్ని పంచుకోవడానికి వచ్చింది గనుక, తన ఇంటి పేరు పోగొట్టుకుంది, తన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంది, తమ తల్లిదండ్రులు విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చింది గనుక నీ భార్య నువ్వు ప్రేమించాలి. భార్యలు కూడా ఏం చేయాలంటే భర్తకు లోబడి ఉండాలి. ఏం చేయాలి? లోబడి. కానీ చాలా కుటుంబాల్లో భార్యలు భర్తకు లోబడి తీసేసి తిరగబడి అని ఉంది అక్కడ. అంటే వాళ్ళ బైబిల్లో లోబడి లేదు, ఏమని? తిరగబడుతూ ఉన్నారు. చాలామంది భార్యలు భర్తల మీద తిరగబడుతున్నారు. చాలామంది భర్తలు భార్యల్ని ప్రేమించట్లేదు. కానీ కుటుంబ వ్యవస్థలో ప్రతి భర్త భార్యను ప్రేమించాలి, భార్యలు భర్తకేం చేయాలి? లోబడి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-4 మాటలు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు మీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచి. ఇక్కడ తల్లిదండ్రులతో చెప్తున్నాడు, పిల్లలకి చెప్తున్నాడు. పిల్లలకి ఏమని చెప్తున్నాడు? మీ తల్లిదండ్రులకి విధేయులే ఉండండి. పిల్లలు ఏం చేయాలి? విధేయులుగా ఉండాలి. నాకు అన్నీ తెలుసు, నువ్వు పాతకాలపు వాడవి, నువ్వు చదువుకోలేదు, నీకేం తెలుసు, నాకు అన్నీ తెలుసు, ఇలాంటి పనికి మాలిన మాట్లాడకుండా పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. ఏం చేయాలి? తల్లిదండ్రులు చాలామంది పిల్లలు ఈరోజు ఏడిపిస్తూ ఉన్నారు. ఏడిపించడం మంచిది కాదు. ఖచ్చితంగా తల్లిదండ్రుల మాట పిల్లలు లోబడాలి. రెండవది, తల్లిదండ్రులు కూడా ఏం చేయాలి? పిల్లల కోపం రేపకూడదు. పిల్లల యొక్క అంటే కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారు అంటే రకరకాలుగా ఉంటారు. షేక్స్పియర్ పెంపకం అంటారు ఒకటి. షేక్స్పియర్ ఎలా ఉండేవాడు అంటే ఆయన శిష్యులకి ఏదో చెప్తున్నాడంట. ఆయన భార్య వచ్చి ఏదో ముందు చెప్పిందట, అది ఉంది ఇది ఉందని. ఆయన అలాగే అనేసాడు, తల ఊపిస్తాడు, కానీ అది చేయలేదంట. ఆవిడొచ్చి బకెట్తో ఐసు ముక్కలు అతని మీద పడేసిందట. బకెట్తో ఐసు ముక్కలు పడేసిందంట. ఎవరి మీద? అతని మీద. అప్పుడు కూడా అనలేదంట, అలాగే ఉన్నాడంట. అంటే కొంతమంది ఏం చేస్తారంటే కదలరు, మెదలరు, అనరు, ఆనరు, వాళ్ళు ఏది చేస్తున్నా అలాగ చూస్తూ ఉంటారు. ఇది ఒక పెంపకం. ఇది కొంతమంది జైల్లో పెట్టినట్టు పిల్లల్ని పెట్టేస్తారు. నాన్న డాడీ సైకిల్ నేర్చుకుంటానంటే, అమ్మమ్మమ్మ బయటికి వెళ్ళకు, బయట బైకులు వస్తుంటాయి, సైకిల్ తొక్కకు అంటారు. డాడీ స్కూటర్ నేర్చుకుంటానంటే, అమ్మో స్కూటర్ వద్దు, చాలా డేంజరు. అందుకే చాలామందికి ఇప్పటికీ బండి రాదు అంటుంటారు. వాళ్ళు చూస్తే నవ్వు వస్తుంటుంది. బండి రాదు. ఎందుకు రాదు బండి అంటే, వాళ్ళ నాన్న ఏదో అయిపోద్దని బండి నేర్పించలేదు. ఒక రాజుగారికి ఇంకొక రాజుగారు మంచి పక్షి ఇచ్చాడట, చాలా ఖరీదైన పక్షి.
ఆ పక్షిని పెంచుతున్నాడు రాజు, అన్ని రకాలు వేసి పెంచుతున్నాడు. కానీ ఆ రాజుగారికి చాలా బాధ అనిపించిందట, ఆ పక్షి ఎగరటం లేదట. ఎన్ని రకాలుగా డాక్టర్లు పిలుస్తున్నాడు, దానికి ఏమి కావాలో అన్నీ వచ్చినా ఎగరటం లేదట. ఆ రాజుగారు ప్రకటన చేశారట, ఈ పక్షిని ఎగిరేటట్టు ఎవరైనా చేస్తే వాళ్ళకి మంచి బహుమతి ఇస్తాను అని. కానీ ఎంతమంది వచ్చినా కూడా ఎగిరేటట్టు చేయలేదు. అప్పుడు ఒక రైతు వచ్చి నేను ఎగిరేటట్టు చేస్తాను మహాప్రభు అన్నాడట. డాక్టర్లకి అవ్వంది, పెద్ద పెద్ద ఆ యొక్క జంతు శాస్త్రం చదువుకున్న వాళ్ళకి అవ్వంది, ఆ పక్షి శాస్త్రం నీకు అవుతుందంటే నేను ఎగిరేటట్టు చేస్తాను అన్నాడట. 20 నిమిషాల్లోనే ఎగిరేటట్టు చేశాడట. రాజు ఆశ్చర్యపోయాడంట. అది ఎలా ఎగిరింది అంటే చూడండి మహాప్రభు అని చూస్తే అది ఏ చెట్టు దగ్గర ఉందో ఆ చెట్టు కొమ్మలు ఒక్కొక్కటి నరికేయడం ప్రారంభించాడట ఈ యొక్క రైతు. ఈ కొమ్మ నరకగానే అది తప్పని పరిస్థితిలో ఆ కొమ్మ మీదకి ఎగిరింది. ఆ కొమ్మ నరకగానే ఇంకొక కొమ్మ దగ్గరికి వెళ్ళింది. ఆ కొమ్మ నరకగానే ఇంకొక కొమ్మ దగ్గరికి వెళ్ళింది. అది నరికేసాడు, కొమ్మలు లేవు, అప్పుడు ఎగిరింది అది. అప్పుడు చెప్పాడట రైతు, అన్నీ దాని నోటు దగ్గరికి తీసుకొస్తే అది ఎందుకు ఎగురుతుంది మహాప్రభు? ఈ మహాప్రభు ఏం చేశాడు? అన్నీ నోటు దగ్గరకు వచ్చేస్తుంటే వాళ్ళు ఎందుకు ఎగురుతారు? ఎప్పుడైతే నరికేయడం స్టార్ట్ చేసిందో అదేమైంది? ఎగిరింది. కొంతమంది తల్లిదండ్రులు అన్నీ తీసుకొచ్చేస్తుంటారు, అన్నీ తీసుకొచ్చేయడమే. ఆడు దొక్కలాగా 80 కేజీలు 90 కేజీలు వచ్చి ఏ పని చేయడాడు, ఏ పని చేయడు. బయటికి వెళ్ళంటే ఎండ అంటాడు, సాయంకాలం చలి అంటాడు, పొరపాటున బయటికి వెళ్తే వర్షం అంటాడు. ఆడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. ఆ తర్వాత నీ మీద పడి ఏడుస్తాడు, మా నాన్న ఎలా పెంచాడండి, అన్నీ తీసుకొచ్చి పెట్టాడు, నాకు ఏ పని అలవాటు లేదు. కొన్ని పనులు కొంత అంటే చిన్నతనంలోనే కొన్ని పనులు వస్తాయి, తర్వాత కొన్ని పనులు రావు. ఇప్పుడు 50 సంవత్సరాల వారికి డ్రైవింగ్ నేర్పించడం చాలా కష్టం. అదే 18 సంవత్సరాల వాళ్ళు డ్రైవింగ్ ఈజీగా నేర్చుకుంటారు, ఈజీగా. నేను తెల్లవారు ఏం చేసేవాడిని అంటే, నాన్నగారు మార్షల్ ఏదో కొని ఇక్కడ పెడితే తెల్లవారు 4 గంటలకు ఆ కీ తీసుకొని నెమ్మదిగా వెళ్ళిపోయి నా అంతటి నేనే ఏం చేసేవాడిని అంటే టౌన్లో డ్రైవింగ్ నేర్చుకున్నాను. నాకున్న అనుమానాలన్నీ ఆ రోడ్ల మీద, ఈ గ్రౌండ్లో అలా డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఇప్పుడు నేర్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అంటే ఏ వయస్సులో నేర్చుకోవలసింది పనికిమాలిన పనులు కాదు, నేర్చుకోవలసిన భాషలు కానీ నేర్చుకోవలసిన కొన్ని మనకి ప్రయోజనకరమైనవి నేర్చుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులు, పిల్లలు ఎలా ఉండాలి, భార్యలు ఎలా ఉండాలి, భర్తలు ఎలా ఉండాలి, కుటుంబ జీవితం ఎలా ఉందో దేవుడు రాయించాడు. అందుకే 22:6 సామెతల గ్రంథంలో బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, పెద్దవాడైనా దానిలోంచి వాడు తొలగిపోడు అని ఉంది. యెహోషువ గ్రంథం 24:15లో నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము అన్నాడు. అంటే దేవుని రాజ్యము అనేది నీ ఇంట్లోనే మొదలవ్వాలి. ఇంటిని నిర్లక్ష్యం చేస్తే నీ జీవితము నాశనం అయిపోయినట్టే. చాలామంది ఇంటిని ఏం చేస్తున్నారు అంటే, ఇంటిని నిర్లక్ష్యం చేయడం అంటే ఏంటి? ఆత్మీయంగా కుటుంబ ప్రార్థన పెట్టకపోవడం, పిల్లల చేత లేచిన వెంటనే ప్రార్థన చేయించకపోవడం, ఏదైనా కొనిచ్చినప్పుడు దేవుని స్తుతించి ఓపించేయి అని చెప్పాలి, అప్పుడు వారు దేవుని స్తుతించి జీసస్. చూడండి, కొంతమంది మీరు యూట్యూబ్లో చూస్తుంటే కొన్ని కుక్కలు ప్రార్థన చేసాక తింటుంటాయి, చూసారా? ఆ కుక్కలకున్న బుద్ధి కూడా మనకు లేదు. అంటే పిల్లలకి ఏదైనా కొనేటప్పుడు ఏం చేయాలి? దేవునికి థ్యాంక్స్ చెప్పు, కృతజ్ఞతలు చెల్లించు, అప్పుడు ఓపెన్ చేయి. వాడికి అదేమవుతుంది? అలవాటు అవుతుంది. కాబట్టి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది కుటుంబ జీవితం ఎప్పుడూ కూడా అభ్యాసము చేస్తూనే ఉండాలి. ఇక తర్వాత మనము నేర్చుకోవలసినటువంటి 4వ విషయం ఏంటంటే సంఘ జీవితము. ఏ జీవితం? సంఘ జీవితంలో మేలు చేయుట నేర్చుకోవాలి. ఏం చేయడం నేర్చుకోవాలి? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. యెషయా 1:17. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. నాతో అందరూ చెప్పండి, మేలు చేయు నేర్చుకొనుడి. అంటే నేర్చుకోవాల్సిందేంటి? మేలు చేయడం నేర్చుకోవాలి. చెప్పండి, ఏమి నేర్చుకోవాలి అంటే, ఎవరైనా ఒక వ్యక్తి
నీకు ఫోన్ చేశారు అంటే ఆ టైంలో వారికి నువ్వు గుర్తొచ్చావు. ఎందుకు గుర్తొచ్చావంటే వీళ్ళైతేనే ఈ పని చేయగలరు, వీళ్ళైతేనే ఈ పని చేయగలరు, వీళ్ళకి ఫోన్ చేద్దాం, వీళ్ళైతే ఈ పని చేస్తారు. అది నువ్వు చేయగలిగితే, నీకు చేతనైతే ఆ మేలు నువ్వు చేయాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మేలు చేయ నేర్చుకోండి. మరి మేలు చేస్తున్నామా? ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో అన్యాయము చేయబడిన వారికి న్యాయము చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ సంఘ జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆదివారం నాడు ఇలా కూడుకొని, దేవా నీకు స్తోత్రం, నన్ను రక్షించినందుకు స్తోత్రం, ఆ వారం నుంచి ఈ వారం వరకు కాపాడో నీకు స్తోత్రం, ఈ సంవత్సరం అంతా కాపాడో స్తోత్రం, నా పట్ల మరలా నా కుటుంబం పట్ల, నా భర్త పట్ల, నా పిల్లల పట్ల, నా సంఘం పట్ల, నా సేవకుల పట్ల, ఆ పట్ల ఈ పట్ల చేసిన మేలన్నిటికీ స్తోత్రం ఆమేనని చెప్పి వెళ్ళిపోవడం కాదు. సంఘం అంటే ఆదివారం కూడుకొని వెళ్ళిపోవడం కాదు. సంఘములో ఎవరికి అవసరం ఉంది, ఒకవేళ ఎవరైనా ఏదైనా సహాయము చేయమని కోరితే వారికి నువ్వు మేలు చేయాలి. ఏం చేయాలి? మేలు చేయాలి. అనాథులను, తర్వాత విధవరాండ్లను ఏం చేయాలి? పరామర్శించాలి. ఏం చేయాలి? మనం పరామర్శించాలి. మేలు చేయటం అనేది ఒక కళ. ఒక భక్తుడు అన్నాడు, మేలు చేయటం అనేది ఒక కళ, అది నేర్చుకోవాలి అన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే మేలు చేస్తారు. ఎవరికి చేస్తారు? వారికి ఇష్టమైన వారికి చేస్తారు. అది మేలు అవ్వదు, స్వార్థం అవుతుంది. మేలు అంటే అవసరములో ఉన్నవారు ఎవరికైనా ఏం చేయాలి? మనం నీకు ఇష్టమైన వారికి, నీతో తిరిగిన వారికి, మీ బావకి, మీ అక్కకి కాదు మేలు చేయవలసింది. వారు ఎవరైనా మేలు చేయమని అడిగితే ఏం చేయాలి? వారికి చెప్పండి, ఏం చేయాలి? ఖచ్చితంగా మేలు చేయాలి. అందుకే దేవుని వాక్యం ఇలా చెబుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. అంటే ఆదిమ సంఘములో ఎవ్వరికి ఏ లోటు లేదు. అందరూ డబ్బు ఒక దగ్గర పెట్టుకున్నారు, పంచుకున్నారు. అంటే కేవలం ఆదిమ సంఘం డబ్బు మాత్రమే పంపిణీ చేయలేదు, ప్రేమ పంపిణీ చేసింది, ప్రేమ పంచింది. ఏం పంచింది అంటే, సంఘము అనేది ఒక శరీరము వంటిది. ఒక అవయవానికి నొప్పి వస్తే ఇంకొక అవయవము స్పందించాలి. స్పందిస్తుందా? కాలుకు ముళ్ళు గుచ్చింది, వెంటనే ఆ కాళ్ళు ఏమో ఇలా తీసినప్పుడు చెయ్యి ఏం చేస్తుంది? ఆ ముళ్ళును తీస్తుంది. అంటే కాళ్ళకు ముళ్ళు గుచ్చితే ఖచ్చితంగా దేని అవసరం? చెయ్యి అవసరం ఉంది. అలాగే సంఘములో ఒకరికి బాధ కలిగినప్పుడు ఇంకొకరు, మనమందరం ఒక అవయవం. దేవుడు శిరస్సు, మనమేమో అవయవాలం. కాబట్టి ఒక అవయవానికి బాధ కలిగినప్పుడు ఏం చేయాలి? మన మెసేజ్ పెట్టాను, పలానా ఒక ఆమె చనిపోయింది, 9:30కి ఎవరైనా రాగలిగిన వాళ్ళు రండి అంటే ఒక 8, 9, 10 మంది వచ్చారు. తక్కిన వాళ్ళు ఎందుకు స్పందించలేదు? అదే మీ బావ వాళ్ళ అమ్మ చచ్చిపోతే, లేకపోతే ఇంకెవరో నీ భుజం మీద చేసిన వాళ్ళు ఎవరో చచ్చిపోతే ఏం చేస్తారు? పరిగెత్తి వెళ్తారు. ఆ రోజు చాలా తక్కువ మంది ఉన్నారు, నేను కూడా వెళ్ళి ఉన్నాను అక్కడ. మన సేవకులు మీరు వచ్చి ఉన్నారేంటి అక్కడ తక్కువ మంది ఉన్నారు. మన విజయ్ కుమార్ గారు ఇంకెవరెవరు ఇక్కడ ఉండి వచ్చారు. నేను కూడా అక్కడ ఉన్నాను, రాత్రి 12 వరకు ఉన్నాను అక్కడ. మరి ఇంతమంది కుర్రోళ్ళు ఉన్నారు కదా. బైబిల్లో సమాధులు ఎవరు చేసినట్టుంది? అననీయ చనిపోయినప్పుడు, సపేరా చచ్చిపోయినప్పుడు ఎవరు వచ్చారు? ఇలాంటి కబురు తెలియగానే ఏం చేయాలి? ఖచ్చితంగా రావాలి. 1 గంట ఉండండి, 2 గంటలు ఉండండి. ఆ కుటుంబానికి ఎంత ఆదరణ. కదలరు ఎక్కడికి. కొంతమంది వచ్చిన వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ సంగతి వదిలేయండి. అంటే ఎప్పుడైనా సరే సంఘ జీవితం ఎలా ఉండాలంటే, ఒక అవయవానికి నొప్పి వస్తే ఇంకొక అవయవం ఎలాగైతే స్పందిస్తుందో, ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు ఏం చేయాలి? స్పందించాలి. ఏం చేయాలి? స్పందించాలి. తర్వాత మనకు బైబిల్ ఇలా చెప్తుంది,
గలతీ 6:2. ఒకని భారమునొకడు భరించుడి, ఇలాగున క్రీస్తు నియమమును నెరవేర్చండి. ఒకరి భారాన్ని ఒకరు ఏం చేయాలి? భరించాలి. చెప్పండి, ఒకరి భారాన్ని. మీకు నేను చాలా సంవత్సరాల క్రితం ఒక ఉపమానం చెప్పాను, కింద మందిరంలో ఒక ఉపమానం చెప్పాను. ఒక ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో పెద్ద పాత్ర కనబడింది. ఆ పాత్రలో అద్భుతమైన పాయసం ఉంది, చాలా స్మెల్ వస్తుంది, జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేస్తున్నాయి ఆ పాయసంలో. ఈ భక్తుడు చూస్తుంటే చుట్టూ మనుషులు ఉన్నారు. అదే ఇంకొక దగ్గర కూడా ఆ పక్కన ఇంకొక పాత్ర ఉంది, ఆ పాత్ర కూడా సేమ్ పాయసం ఉంది, అక్కడ కూడా మనుషులు ఉన్నారు. అక్కడ మనుషులేమో తింటున్నారు, ఇక్కడ మనుషులేమో బయటికి జల్లేస్తున్నారు. ఏంటి విచిత్రమని ఆయన జాగ్రత్తగా చూశాడు. ఆ మనుషుల యొక్క చేతికి గరిట్లు కట్టి ఉన్నాయి. ఏం కట్టి ఉన్నాయి? గరిట కట్టేశారు. ఇలా గరిట కట్టేశారు అనుకోండి, ఏమవుద్ది? వంగదు, చెయ్యేమవదు. దీనికి ఏం కట్టారు? ఇప్పుడు వంగలేదు అనుకోండి, ఈ చెయ్యి ఎక్కడికి వస్తుంది? నోటికి వెళ్తుందా? నోటికి వెళ్తుందంట. అలా నోరు ఇప్పుడు చెప్పండి, నోటికి వెళ్తుందా? వెళ్దు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? నోట్లో పెట్టుకోవాలనుకొని కింద నొంపేస్తున్నారు. ఆ పక్కకి వెళ్ళి చూశాడు ఈయన. చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పక్కోడు నోటికి అందేస్తున్నాడు, ఆ పక్కోడు నోటికి అందేస్తున్నాడు, ఆ పక్కోడు. ఆ చుట్టూ పాత్ర చుట్టూ మనుషులు ఉన్నారు, వాళ్ళు హాయిగా తింటున్నారు. ఈ మొదటి బ్యాచ్ వాళ్ళు ఏం చేస్తున్నారు? నేనే తినాలనుకుంటున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఒకని భారము ఒకడు భరించండి, ఒకని భారం ఒకడు భరించండి. హెబ్రీ 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. దేవుని రాకడ వచ్చేస్తుంది గనుక మనం ఏం చేయాలి? ఒకని ఎడల ఒకడు ప్రేమ చూపుటకు సత్కార్యము చేయుటకు. ప్రేమ చూపుటకు సత్కార్యము చేయుటకు. ఒక డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళ ఇంటి పేరుతో ఎవడెళ్ళినా ఫ్రీయే. వాళ్ళ ఇంటి పేరుతో ఎవరెళ్ళినా ఫ్రీయే. ఒకసారి ఒక ఆయన స్తంభం మీద నుండి పడిపోయాడు. ఈ కాళ్ళు అంటే మోకాళ్ళ దగ్గర ఉన్న చెప్ప 2 ముక్కలు అయిపోయింది. వాళ్ళు వచ్చి ఇలా ముక్కలు అయిపోయింది అంటే, సరే మన జీప్ ఉంది తీసుకువెళ్ళండి అంటే, డ్రైవింగ్కి ఎవరు లేరు. అప్పుడు నేనే డ్రైవింగ్ చేసుకుని తీసుకువెళ్ళాను విజయనగరం. తీసుకువెళ్తే వాళ్ళ ఇంటి పేరు ఆయన మాతో ఒక ఆయన వచ్చాడు. రాసినప్పుడు ఆ ఇంటి పేరు చెప్పి రాశాడు. రాస్తే ఆ డాక్టర్ గారు వచ్చారు. అప్పుడు ఆయన చెప్పాడు, ఈయన చాలా పూరండి అని చెప్తే, అగోండి ఆ సార్ ఏమో జీప్ ఇచ్చారు, జీప్ మీద తీసుకొచ్చా అంటే, మా ఇంటి పేరు మా ప్రాంతం నీది, ఫ్రీగా ఆపరేషన్ చేసేస్తానని ఫ్రీగా చేసేసాడు. ఎందుకంటే మనోడు. ఎవరు చెప్పండి? మనోడు. కొంతమంది కుల క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది మనోడు అని. ఏమని? మనోడు అంటే వాళ్ళ ఇంటి పేరు చూస్తుంటారు, చూసి మనోడులాగే ఉన్నాడు అని వాళ్ళకి ఏం చేస్తారు? ఆఫీసుల్లో మేలు చేస్తారు. మరి నువ్వెవరు? క్రైస్తవుడు. నువ్వెవరు? మరి తోటి క్రైస్తవులకు మేలు చేయాలి కదా. వాళ్ళకున్న బుద్ధి కూడా నీకు లేకపోతే ఎలాగా? అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమ చూపించండి. ఏం చూపించండి? సత్క్రియలు చేయండి. అలా ప్రేమ చూపడానికి, సత్క్రియలు చేయడానికి ఒకరికొకరు ఏం చేయాలి? పురుకొల్పాలి అని దేవుని వాక్యం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 10:12 వేగంగా చదవండి, టైం అయిపోతుంది. సహోదర ప్రేమ విషయములో ఒకరినొకడు అనురాగముతో ప్రేమించుడి, ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చూడండి, సహోదర ప్రేమ విషయములో ఒకని ఎడల ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఒకరినొకడు ఎలా ఎంచుకోవాలంట? సహోదర ప్రేమ విషయములో ఒకరినొకడు అనురాగముతో, ఒకరికొకరు అనురాగముతో. చాలా సంవత్సరాల క్రితం చెన్నైలో, మద్రాసులో జెహోషమా అనే పెద్ద మందిరం ఉంది.
మీరు ఎవరైనా వెళ్ళారో లేదో తెలియదు అని చాలా పెద్ద మందిరం. డయాస్ చాలా పెద్దది ఉంటుంది, చాలా పెద్దది. ఆ, ఇంచుమించు 40 ఎన్నో టాయిలెట్సే ఉంటాయి, అంత పెద్ద మందిరం చెన్నైలో. నేను ఒకసారి ఆరాధనకు కూడా వెళ్ళాను అక్కడికి. ఆ మందిరంలో మీటింగ్స్ అవుతున్నాయి. నేపాల్ నుంచి కూడా కొంతమంది వచ్చారు. సహోదరులు, నేపాల్ నుండి వచ్చిన సహోదరులు ఒక పాట పాడతారు అని చెప్తే ఒక 2-3 వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే తక్కిన వాళ్ళని పిలుస్తున్నారంట. నువ్వురా 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 అని ఆ తక్కిన వాళ్ళందరినీ పిలిచి ఆ ముందుకు వచ్చిన మైక్ పట్టుకున్న అతను వెనక్కి వెళ్ళిపోయి ఆ ముందుకు రండి రండి అని చెప్పి వాళ్ళకి మైక్ ఇచ్చి పాడమని చెప్తున్నారు. అది చూసిన వారు చాలామంది షాక్ అయిపోయారు. ఎందుకంటే మనం ఏం చేస్తాము అంటే మనకి పిలిస్తే ఇంకెవరిని పిలం, మనకు కానీ పిలిచారనుకోండి ఇంకెవరికి పిలం. ఒకవేళ వాళ్ళు వచ్చినా వారిని వెనక పెట్టేస్తాం. ఒకవేళ వారిని వచ్చినా వాళ్ళకి మైక్ ఇవ్వం. ఏమివ్వం? మైక్ ఇవ్వం. మన దగ్గరే మైక్ ఉండాలి, మనమే ముందు ఉండాలి, మనమే పాడాలి. మరి మీకు అనురాగం ఎలా ఉన్నట్టు? నువ్వు పాడని ఎందుకు మైక్ ఇవ్వవు? ఆ మైక్ పని చేయకపోతే ఇలా ఊపిసి మరి పాడరు, ఇలా ఉంటారు బొమ్మలాగా. అంటే వీళ్ళకి మైక్ ఉంటేనే పాడతారు. వీళ్ళు మైక్ టైసన్లు అన్నమాట. మైకులు లేకపోతే పాడరా? ఏం గట్టిగా ఎందుకు పాడరు అంటే మైక్ కావాలి. తక్కినోళ్ళు నొక్కి పారేస్తుంటారు, వీళ్ళు మాత్రమే పాడాలి. అనురాగము అంటే నా తోటి వారికి అవకాశం ఇవ్వాలి, వారికి కూడా మైక్ ఇస్తామని ఏం చేయాలి? మైక్ ఇవ్వాలి. కాబట్టి ఒకరి ఎడల ఒకడు సంఘములో ఏం చూపించాలి? అనురాగము చూపించాలి. ఆ తర్వాత అక్కడేముంది? ఘనత విషయంలో ఒకనికంటే ఒకడు గొప్పగా ఎంచుకోవాలి. ఒకనికంటే ఒకడు ఎలా ఎంచుకోవాలి? గొప్పగా. అంటే సంఘము అంటే పోటీ కాదు, పరస్పర సహకారం. సంఘం అంటే పోటీ కాదు, ఇది ఏంటిది? పరస్పర. మొన్న కూర వెళ్తే ఆమె వచ్చి చెప్తుంది, బ్రదర్ గారు మీరు వాక్యంలో చెప్పారు కదా, ఆవిడకి ఒక 65 ఉంటాయి, 60-65 ఉంటాయి. మీరు వాక్యంలో చెప్పారు కదా, మన తరమే కాదు మన తర్వాత ఇంకొక తరం ఉండాలి అని. అందుకే ఇప్పుడు ఈ పిల్లలందరికీ వంట వడ్డన నేను అప్పచెప్పేశానండి. ఎందుకంటే మా తరం అయిపోతుంది, ఇంకా వాళ్ళు కూడా ఉండాలి కదా అని. అప్పుడు ఆ పిల్లలు 30-35 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు వడ్డన చేశారు మాకు. ఇంకొక ఆవిడ మట్టుగా వంట వదలట్లేదంట. ఏమి చెప్పారు కదా, మన తర్వాత ఇంకో తరం మనం తయారు చేయాలి కదంటే, నాకు దేవుడు అప్పచెప్పాడు, నేను వదలను అంట. ఆవిడ నిలబడలేదు, కూర్చోలేదు, వదలడం. ఏంటి దరిద్రం? ఏంటి? ఘనత విషయంలో ఒకరికొకడు ఏం చేయాలి? గొప్పగా ఎంచుకోవాలి. ఎలా ఎంచుకోవాలి? ఇక 5వది చూసేసి ముగించేద్దాం, టైం చాలా అవుతుంది. లోక జీవితం. ఏ జీవితం? ఈ లోక జీవితంలో ఏమి నేర్చుకోవాలి అంటే సత్క్రియలు శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ మాట. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. అవసరతలో ఉన్న వారికి సహాయము చేయాలి. మనము పరలోక వారసులమే, కానీ ఈ లోకంలో వెలుగుగా ఉప్పుగా దేవుడు ఉండమని చెప్పాడు. పరలోక వారసులమే కానీ ఏమని చెప్పాడు? మీరు వెలుగుగా ఉండండి, ఉప్పుగా ఉండండి అని చెప్పాడు. అంటే క్రైస్తవుడు ఏం చేయాలి? ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపారములో ఉన్నా, వ్యవసాయములో ఉన్నా, పాలు అమ్ముతున్నా, వారు ఆ యొక్క సత్క్రియలు చేసి నమ్మకముగా ఉండాలి. ఉద్యోగంలో నమ్మకంగా ఉండాలి, వ్యాపారంలో నమ్మకంగా ఉండాలి, వ్యవసాయంలో నమ్మకంగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే మనము చేసే సత్క్రియలు మన రక్షణ కోసం కాదు, కానీ రక్షింపబడినందుకు కృతజ్ఞతగా చేయాలి. రక్షింపబడినందుకు. మత్తయి 5:16 మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరుచునట్లు. సత్క్రియలు ఎందుకు చేయాలి? దేవుని మహిమ కోసం. చెప్పండి, ఎవరి మహిమ కోసం? సత్క్రియ నువ్వు చేస్తే, మంచి పని నువ్వు చేస్తే దేవునికి ఏమి రావాలి?
మహిమ రావాలి. మీ ఆలోచనలు ఎప్పుడు ఒకటే, నేను ఈ పని చేస్తే దేవునికి మహిమ వస్తుందంటే చేస్తాను. నా ఘనత కోసం కాదు, ఎవరి మహిమ కోసం? దేవుని మహిమ కోసం. తీతుకు రాసిన పత్రిక 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు. అంటే యేసుప్రభు ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఒక కారణం ఏంటి? మనము సత్క్రియలను ఏం చేయాలి? ఆసక్తితో చేయాలి. ఎలా చెప్పండి? సత్క్రియలను ఆసక్తిగా చేయాలి. మంచి పనులు ఎలా చేయాలి చెప్పండి? ఎలా చేయాలి? ఆసక్తితో చేయాలి. మంచి పనులు ఆసక్తితో చేయాలి. పేతురు రాసిన పత్రిక 2:12. అన్యజనులు మిమ్ములను ఏ విషయములో దుర్మార్గులని దూషించుదురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెను. అన్యులు మిమ్మల్ని దుర్మార్గులు అంటున్నారు అనుకోండి, మీ పిసనారితనాన్ని బట్టి దుర్మార్గులు అన్నారు అనుకోండి. ఇప్పుడు దేవుని నమ్ముకున్నారు కదా, వాళ్ళ దగ్గర మీరు పిసనారులుగా ఉండకూడదు. అప్పుడు దేవుని నామానికి ఏమొస్తుంది? దేవుని నమ్ముకునేక ఈమె పిసనారితనం పోయింది, దేవుని నమ్ముకునేక బూతులాడడం మానేశారు, దేవుని నమ్ముకునేక వీరి జీవితం మారిందని చెప్పుకోవాలి. అలాగే దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. చెప్పండి, సహోదరులారా అందరూ మేలు చేయుటయందు విసుగవద్దు. అంటే మేలు చేసినప్పుడు కొన్నిసార్లు విసుగు వస్తుంది, కానీ మనం విసుక్కోకూడదు. ఏం కూడదు? కొన్నిసార్లు ఏమొస్తుంది? మనకి విసుగు వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? మేలు చేయుటయందు విసగవద్దు. మేలు చేయుటయందు. కాబట్టి ఏం చేయకూడదు? మనం విసుగుపోకూడదు. 5 జీవితాలు చూసాం. ఎన్ని జీవితాలు? 1 అంతరంగ జీవితం, 2 సాంఘిక జీవితం, 3 కుటుంబ జీవితం, 4 సంఘ జీవితం, 5 లోక జీవితం. ఈ 5 జీవితాలు ఎప్పుడు చచ్చినంత వరకు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి, అభ్యసించాలి. ఏం చేయాలి చెప్పండి? నెంబర్ 1 అంతరంగ జీవితం, లోపల జీవితం. 2 సాంఘిక జీవితం, 3 కుటుంబ జీవితం, 4 సంఘ జీవితం, 5 లోక